పేరు డాక్టర్ నాయకన్ నరసింహ శర్మ, చారిత్రక పరిశోధకుని, సంస్కృత అధ్యాపకుని. వనపర్తి అనగానే ఒక ల్యాండ్ మార్క్ లాగా, ఒక దివ్యమైన చిహ్నంలాగా కనిపించేది, మనకు మనసులో స్ఫురించేది శ్రీకృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల. నేడు పాలిటెక్నిక్ కళాశాల 150 సంవత్సరాల కిందట రాజప్రాసాదం ఇది. దానికి ముందు పరిణామాలు చాలా జరిగాయి. 14వ శతాబ్దం యొక్క చివరిలో 15వ శతాబ్దం ప్రారంభంలో ఈ సంస్థానం ప్రారంభమై సూగూరు, పాతపల్లి, శ్రీరంగాపురం, కొత్తకోట, చివరి పర్యవసానంగా వనపర్తి సంస్థాన రాజధానిగా రూపుదిద్దుకున్నది. దాదాపుగా 15 మంది దీన్ని పరిపాలించారు. ఒక 4-5 మంది రాణులు కూడా వీరోచితంగా పరిపాలించారని మనం సంస్థాన ప్రస్తావన తెచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పాల్సిందే. జానమ్మ, తర్వాత సరళాదేవి, రెండవ జానమ్మ కూడా వీరోచితంగా పోరాడినారు. మన ప్రాంతీయ రుద్రమదేవి లాగా పోరాడినారు. అయితే ఆ తర్వాత ఈ సంస్థానం ప్రాభవం కోల్పోలేదు. రాజా రామేశ్వరరావు అనే చిట్ట చివరి సంస్థానాధీశులలో ఒకరైన అతను 4-5 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. కుముదిని దేవి 2 సార్లు ఇక్కడి రాణి, ఈ వంశీయురాలు 2 సార్లు ఎమ్మెల్యేగా వనపర్తి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత గరుడ పుష్కరిణి అని ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో గరుడ పుష్కరిణి ఒకప్పుడు ఈ భవనాన్ని నిర్మాణం చేయడం కొరకు సున్నాన్ని, కంకరను, సిమెంటును, గచ్చును తయారు చేయడానికి ఈ బావిని తాత్కాలికంగా ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత దీన్ని బావిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో మెట్లతో ఇక్కడ కనపడుతున్నాయి మెట్లు. తర్వాత అక్కడ ఒక 2-3 గదులు ఉన్నాయి. ఇది రాణులు స్నానం చేసిన తర్వాత ఆ గదులలో వస్త్రాల్ని మార్చుకునేటటువంటి వాళ్ళు. వరదలు వచ్చినప్పుడు, మిగతా ప్రాంతాల్లో బీభత్సాలు కలిగినప్పుడు దీన్ని మళ్ళా పునరుద్ధరణ చేయటం, వనపర్తి పట్టణానికి మొత్తానికి కూడా నీటిని సరఫరా చేసే ప్రతీతి దీనికి ఉంది ఈ బావికి. ఇంకొక విశేషం ఏమిటంటే ఆ భయంకరమైన నిష్ఠుర సత్యాన్ని చెప్పుకోవచ్చు. రాజులకు కానీ రాణులకు కానీ ఆపద కలిగినప్పుడు ముఖ్యంగా రాణులు ప్రాణం కంటే మానం గొప్పది అనుకునేవాళ్ళు. కాబట్టి ఈ బావిలో ఒక సొరంగాన్ని ఏర్పాటు చేశారంట రాజులు. ఆ సొరంగం గుండా రాణులు, తద్వారా రాజులు ఇక్కడి నుంచి కృష్ణానది వరకు ఒక సొరంగ మార్గం ఉందంట. తప్పించుకునేవాళ్ళు భూమార్గం గుండా అనేది ఉంది. అటువంటి బావిని ఒకప్పుడు తేటనైన నిర్మలమైనటువంటి నీటికి ప్రతీకగా ఉండేది ఈ బావి. ఆ నీళ్లు తీయగా ఉండేది అని ఒక 90-96 ఏండ్ల వయస్సు వరకు బతికినటువంటి మేము చూసినటువంటి వ్యక్తులు చెప్పంగా విన్నాం మేము. కాబట్టి ఈ బావిని ఒక సంవత్సరం క్రిందట 6 కోట్లు 7 కోట్లు ఏదో శాంక్షన్ చేశారు. ఈ భవనాన్ని మళ్ళీ జీర్ణావస్థలో ఉన్న భవనాన్ని పునరుద్ధరించాలి, అక్కడక్కడ పెచ్చులు రాలిపోతున్న దాన్ని నూతనంగా మళ్ళా నవ్యంగా దాన్ని మార్చాలి అన్నటువంటి ఒక సంకల్పం ప్రతినిధులకు, తర్వాత అధికారులకు, పాలకులకు ఉందని విన్నాం. ఈ బావిని కూడా ఇక్కడ చూస్తున్నాం. ఈ రాళ్ళు ఉన్నాయి. ఆ బావికి ఉన్నటువంటి ఈ రాళ్లను తీసుకురావడం కొరకు కొన్ని వందల మంది కూలీలు దాదాపుగా 6-7 నెలలు ప్రయత్నం చేశారు. రాళ్లను కొట్టడం, ఆ చుట్టుముట్టు వనపర్తి సంస్థానం కంటే దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉండే రాళ్లను తీసుకొని వచ్చి ఆ రాళ్లను మలిచి ఈ బావిని సర్వాంగ సుందరంగా, ఈ ప్రాంతంలో నాకు తెలిసి కొల్లాపురం, ఆత్మకూరు, వనపర్తి, జటప్రోలు, మానాజిపేట, లోకాయపల్లి, బల్మూరు సంస్థానాలున్నాయి. ఏ సంస్థానాల్లో లేనటువంటి ఒక ప్రభావం ఈ సంస్థానానికి వెలిగింది. అక్కడ ఉన్నటువంటి బావులు, ఈ మధ్యనే దోమకొండ సంస్థానానికి వెళ్ళాను కామారెడ్డి దగ్గర. ఆ దోమకొండ సంస్థాన భవనము, అక్కడ ఉన్న బావులు, అక్కడ ఉన్న ఆ విశాల ప్రదేశం ఎట్లా ఉందో అటువంటి చక్కటి ప్రతిష్టాత్మకమైన సుప్రసిద్ధమైనటువంటి నిర్మాణము, నేపథ్యము, సంస్థాన చరిత్ర అన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ గరుడ పుష్కరిణి అని పేరు పెట్టడానికి కూడా ఈ యొక్క సంస్థానాధీశులు సింహలాంఛన్లు, తర్వాత గరుడ చిహ్నం అనేటటువంటిది వాళ్లకు అచ్చొచ్చినటువంటిది, కలిసి వచ్చినటువంటిది. ఎందుకంటే శ్రీరంగాపురం యొక్క దేవాలయం ఉంది కదా, దేవాలయం కింద ఉన్నటువంటి దేవాలయ నిర్మాణానికి కింద ఉన్న ఆ గుట్ట కూడా గరుడాకృతిలో ఉందంట.
రంగంపేట దగ్గర సంకిరెడ్డిపల్లి దగ్గర విగ్రహాలు ఉన్నాయి. నా విగ్రహాలు దాన్ని తీసుకొని వస్తే నేను అక్కడ వెలుస్తా అనుకొని స్వామి కలలో సవై వెంకటరెడ్డికి చెప్పడం, అంటే గరుడ అన్నటువంటి పదానికి బావికి యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒక ఔచిత్యం ఉంది. ఈ గరుడ పుష్కరిణి చక్కటి నీళ్లతో ఇప్పటికీ విలసిల్లుతుంది, పర్యాటకుల్ని కూడా ఆకర్షిస్తుంది. తర్వాత వసంతుడని, బ్రహ్మ అని ఇట్లా పర్యాయ పదాలు ఉన్నాయి. పుష్కరిణి అని ఎందుకన్నామంటే కమలాలో పద్మాలో ఏవో వాటిలో నుంచి వికసిస్తూ ఉండేవని. పుష్కరిణి అంటే 365 రోజులు నీళ్లు ఉండేటటువంటిది అని అర్థం. పుష్కరం అంటే 12 అని అర్థం సంఖ్య. ఏ బావి ఎండిపోయినప్పటికీ కూడా ఈ గరుడ పుష్కరంలో నీళ్లు ఎండిపోకపోయేదంట 6 కాలాల పాటు. అప్పుడెప్పుడో ఒకసారి కరువు వచ్చిందంట. సంస్థానం అంటే రాజుల కాలం, రాజులు పరిపాలన చేసే కాలంలో. ఆ పరిపాలన చేసే కాలంలో అన్ని దాదాపుగా చెరువులు కూడా ఎండిపోయినాయంట. కృష్ణానది కూడా, కృష్ణా తుంగభద్ర నదులు పక్కనే ఉంది కాబట్టి కృష్ణ గురించి చెప్పుకున్న కృష్ణానది నీళ్లు సన్నగా కూడా ఇట్లా ఈ గీత మాదిరిగా ఇట్లా సారికలాగా పారుతున్న కాలంలో కూడా ఈ బావిలో నీళ్లు ఉన్నాయని అనేది నాకు తెలిసి 60-70 అడుగుల లోతు కంటే కూడా ఇంకా లోతులో ఉంది. చుట్టుముట్టు మెట్లు ఉన్నాయి, బాగా వెడల్పైనటువంటి మెట్లు, వెడల్పాటి మెట్లు. రాణులు ఇక్కడ స్నానం చేసేవాళ్ళు చేసి, అంటే మనం ఒక పాట వింటున్నాం, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే సఖా అన్న పాట వింటాం కదా. అట్లా ఒకప్పుడు రాణులు ఇక్కడ వేసవి కాలంలో ఇంకా ఎక్కువ సమయం అక్కడ జలక్రీడలు, అంటే వాళ్ళు ఆ యొక్క శరీర ఉష్ణతాపాన్ని చల్లార్చుకోవడానికి స్నానం చేసేవాళ్ళు, అక్కడ బట్టలు మార్చుకునేవాళ్ళు అన్నటువంటి విషయం.